ఇగో ప్రభుత్వ సమాచారం ముందే లీక్ అయిందట. రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్ష లీడర్ల చేతుల్లోకి అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే శ్వేతపత్రాల్లోని వివరాలు బయటికి పోయినాయట. వాటి ఆధారంగా కౌంటర్ను ప్రిపేర్ చేసుకున్న కొందరు ప్రతిపక్ష సభ్యులు మంత్రుల కదలికలు, ఇంటర్నల్ రివ్యూలు కూడా లీక్ అవుతున్నాయట. వ్యవహారాన్ని సీఎంకు చేర్చిన ఇంటెలిజెన్స్ అంతర్గత విషయాలు లీక్ అయితే కఠిన చర్యలు తప్పవని ఆఫీసర్లకు సీఎం హెచ్చరిక. ఆఫీసర్లు చెప్తున్నారా లేకపోతే మీ దాంట్లో ఉన్న మంత్రులే చెప్తున్నారో ఎవరికి తెలుసు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అంతర్గత సమాచారం బయటకు లీక్ అవుతున్నది. ప్రభుత్వం ఏం చెప్పబోతున్నది, సీఎం మంత్రుల ఇంటర్నల్ రివ్యూల్లో ఏం జరుగుతున్నది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే వివరాలు కొందరు ప్రతిపక్ష లీడర్లకు ముందే చేరిపోతున్నాయి. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయగా ఆ వివరాలు కూడా ముందుగా కొందరు ప్రతిపక్ష సభ్యులకు చేరినట్టుగా తెలిసింది. లీక్ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వ వైట్ పేపర్కు కౌంటర్ను ముందుగానే ఆ ప్రతిపక్ష సభ్యులు రెడీ చేసుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినాయట. సో మరి ముఖ్యమంత్రి దీని మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. మరి ఎందుకు లీక్ అవుతున్నాయి, ఎట్లా లీక్ అవుతున్నాయి ఇంటెలిజెన్స్ చెప్పిందట. ఇవి ఉంటారు కదా కొంతమంది స్టార్టింగ్లో నమ్మకస్తులుగా ఉండి ఇది చేయడం, ఇంకా ఉన్న అధికారులు కొంతమంది, లేదు వీళ్ళ దాంట్లో వీళ్ళకే చాలామందికి పడదు కాబట్టి అట్లా చెప్పేటోళ్ళు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి.